ఏదైనా స్వీట్లు చూసినప్పుడు కానీ, మిఠాయిలు చూసినప్పుడు కానీ, ఐస్ క్రీములు చూసినప్పుడు కానీ, రంగురంగుల కూల్ డ్రింకులు చూసినప్పుడు కానీ నోరు ఊరుతూ ఉంటుంది. అయితే తింటున్నప్పుడు ఆ చక్కెర ఎంతో తియ్యగా మధురంగా అనిపిస్తూ ఉంటుంది కానీ తిన్న తర్వాత దాని యొక్క ప్రభావాలే చేదుగా ఉంటూ ఉంటాయి. మరి సృష్టిలో ఇంత మధురమైనటువంటి చక్కెర సాధారణంగా 3 రకాలుగా ఉంటూ ఉంటుంది. ఒకటి గ్లూకోజ్, రెండవది ఫ్రక్టోజ్, మూడవది సుక్రోజ్. అయితే ఈ 3 రకాల చక్కెరలలో ఉండేటువంటి క్యాలరీలు కానివ్వండి, లేకపోతే శక్తి కానివ్వండి, ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. కానీ రసాయనికంగా మాత్రం వీటి నిర్మాణంలో తేడాలు ఉంటూ ఉంటాయి. అందుచేత మన శరీరం జీర్ణం చేసుకోవడంలో కానివ్వండి, మెటబాలిక్ చర్యల్లో పాల్గొనడంలో కానివ్వండి, వీటి మధ్య కొంచెం తేడాలు ఉంటూ ఉంటాయి. వీటిలో గ్లూకోజ్ అనేది మోనోసాకరైడ్ గా చెప్పుకోవచ్చు. ఇది సింపుల్ షుగర్. మన శరీరానికి అవసరమైనటువంటి శక్తిని ఇచ్చేది ఇదే. అయితే దీనిలో ఒక షుగర్ యూనిట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇంకా చిన్న చిన్న సంయోగ పదార్థాలుగా విడగొట్టడానికి వీలుండదు. అలాగే ఫ్రక్టోజ్ కూడా గ్లూకోజ్ లాగే మోనోసాకరైడ్. సుక్రోజ్ కన్నా తీయగా ఉండేటువంటి ఫ్రక్టోజ్ సహజ సిద్ధంగా మనకి తేనెలో కనపడుతూ ఉంటుంది, అలాగే పండ్లలో కనపడుతూ ఉంటుంది, అలాగే కూరగాయల్లో కనపడుతూ ఉంటుంది. అలాగే ఇది చాలా రకాల పిండి పదార్థాల్లో కూడా కలిసిపోయి ఉంటుంది. స్వతసిద్ధంగా సహజ సిద్ధంగా వీటిని తీసుకోవడం మంచిదే. కానీ తరచుగా ప్రాసెస్ చేయబడినటువంటి ఆహార పదార్థాలకి హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ రూపంలో కలుపుతూ ఉంటారు. అలాగే ఈ ఫ్రక్టోజ్ ని కృత్రిమంగా పానీయాల్లో, శీతల పానీయాల్లో కలుపుతూ ఉంటారు, బిస్కెట్లలో కలుపుతూ ఉంటారు, ఐస్ క్రీముల్లో కలుపుతూ ఉంటారు, అలాగే శుద్ధి చేసినటువంటి పదార్థాలన్నింటిలో కూడా కలుపుతూ ఉంటారు. అలాగే ఫ్రక్టోజు కార్న్ సూపు, అలాగే కుకీలు, డ్రింక్స్, కేకులు వీటన్నిటిలో కూడా వినియోగిస్తూ ఉంటారు. మరి ఈ ఫ్రక్టోజ్ అధికంగా ఉండేటువంటి ఆహారం కాలేయం పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లుగా అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కొవ్వులను కరిగించేటువంటి సామర్థ్యాన్ని నిరోధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సాధారణంగా కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి కణాంగాలు ఉంటాయి. వీటినే మనం శక్తి భాండాగారాలుగా పిలుస్తూ ఉంటాం. ఇలా అధిక ఫ్రక్టోజ్ తో కూడినటువంటి ఆహార పదార్థాలని మనం భుజించడం వల్ల కాలేయ కణాల్లో ఉండేటువంటి మైటోకాండ్రియా దెబ్బతింటున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఆ కాలేయ కణాల్లో ఉండేటువంటి మైటోకాండ్రియా యొక్క పనితీరు అస్తవ్యస్తం అవుతుందో కాలేయంలో కొవ్వు చేరుకుపోయేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఫ్యాటీ లివర్ చేంజెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా ఫ్రక్టోజ్ ని బీట్రూట్ నుంచి కానీ, చెరకు నుంచి కానీ, మొక్కజొన్న నుంచి కానీ సంగ్రహిస్తూ ఉంటారు. వీటిల్లో గ్లూకోజ్ కంటే ఫ్రక్టోజే అధికంగా ఉంటుంది. సాధారణంగా మనం సుక్రోజు, ఫ్రక్టోజ్లతో పోల్చి చూసినట్లయితే గ్లూకోజు తక్కువ తీయగా ఉంటుంది. సాధారణంగా 3 రకాల చక్కెరలో కూడా సుక్రోజ్ కన్నా, గ్లూకోజ్ కన్నా కూడా ఫ్రక్టోజ్ లోనే ఎక్కువ తీయదనం ఉంటుంది. మరి ఈ అధిక ఫ్రక్టోజ్ వినియోగం వల్ల క్యాన్సర్లు, గుండె జబ్బు, అధిక రక్తపోటు, అలాగే మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే టైప్ 2 మధుమేహం వంటి సమస్యలు పొంచి ఉంటాయని చెప్పి గతంలో అనుకునేవారు. అయితే తాజా అధ్యయనాల్లో ఇది మెదడులో ఒత్తిడికి స్పందించే మార్గాల మీద కూడా దుష్ప్రభావం చూపుతున్నట్లుగా తేలుతోంది. దీనివల్ల కుంగుబాటు, ఆందోళన అటువంటి లక్షణాలను కూడా మరింత తీవ్రం చేస్తోంది అని చెప్పి తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి ప్రతిస్పందన అభివృద్ధి చెందే దశ అయినటువంటి యుక్త వయస్సులో దీని యొక్క ప్రభావాలు ఉండటం వల్ల ఆందోళన కలిగించే స్థాయి కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ స్థాయిలో ఉంటున్నాయని చెప్పి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎప్పుడైతే ఒత్తిడికి శరీరం స్పందించడం మరీ సున్నితమైతే మున్ముందు ఒత్తిడి స్థాయిలు కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటున్నాయని చెప్పి తెలుస్తోంది. ఎప్పుడైతే దీర్ఘకాలం ఈ ఒత్తిడి కొనసాగుతుందో రక్తపోటు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ మందగించేటువంటి అవకాశం ఉంది. అలాగే గుండెపోటు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పక్షవాతం వంటి ముప్పులు కూడా పొంచి ఉంటూ ఉంటాయి. అలాగే సంతానలేమి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వార్ధక్యం ముందుగా రావడానికి దోహదం చేస్తుంది. మరి శరీరంలో ఎప్పుడైతే ఈ ఫ్రక్టోజ్ మోతాదు ఎక్కువైందో కొవ్వు రూపంలోకి మారిపోతూ ఉంటుంది. ఇది కాలేయంలో పేరుకుపోయి ఫ్యాటీ లివర్ జబ్బుకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ ఫ్రక్టోజ్ కాలేయం మీద మరింత భారం పడేలా చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే రక్తంలో కొవ్వు స్థాయిలు కూడా దీన్ని బట్టి పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే అధిక ఫ్రక్టోజ్ వాడటం ఇన్సులిన్ నిరోధకత కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. ఈ దశలో రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్ని శరీరం గుర్తించడం మానేసే అవకాశం ఉంటుంది.
ఫలితంగా ఇన్సులిన్ మరింత ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ నిరోధకత సంభవిస్తుందో మధుమేహం వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే ఊబకాయం వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే గుండె జబ్బులు వంటి రకరకాల జబ్బులు కూడా పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే యుక్త వయస్సులో ఉండగా ఫ్రక్టోజ్ అధికంగా గల ఆహారాన్ని తీసుకున్న వాళ్లలో కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా ఒత్తిడికి మెదడు స్పందించే తీరు కూడా ఈ ఫ్రక్టోజ్ మారుస్తున్నట్లుగా తేలటం గమనార్హం. అలాగే చక్కెరలో ఇంకో రకం సుక్రోజ్, దీన్ని డైసాకరైడ్ అంటూ ఉంటారు. మనం నిత్యం వాడేటువంటి పంచదార లేకపోతే చక్కెరకు ఇది శాస్త్రీయ నామంగా చెప్పుకోవచ్చు. ఇది 50% గ్లూకోజు, 50% ఫ్రక్టోజులతో కలిసి ఉంటుంది. సాధారణంగా ఇది ధాన్యాలలో ఉంటుంది, పండ్లలో ఉంటుంది, దుంపల కూరల్లో కూడా ఉంటుంది, అలాగే కూరగాయల్లో కూడా ఉంటుంది. సాధారణంగా మనం వాడేటువంటి చక్కెరని చెరుకు నుంచి కానీ బీట్రూట్ నుంచి కానీ సంగ్రహిస్తూ ఉంటారు. ఈ సుక్రోజ్ అనేది గ్లూకోజ్ కన్నా తీయగా ఉంటుంది, కానీ ఫ్రక్టోజ్ అంత తీయగా ఉండదు. కాబట్టి బయట లభించేటువంటి మిఠాయిలు కానీ, స్వీట్లు కానీ, శీతల పానీయాలు కానీ, ఐస్ క్రీములు కానీ, లేకపోతే బిస్కెట్లు కానీ, కేకులు కానీ ఇటువంటి తీపి పదార్థాల పట్ల మోజు పెంచుకోకుండా ఉండటం మంచిది. వాటిని అధికంగా భుజించడం వల్ల అనేక రకాల సమస్యలు పొంచి ఉంటున్నాయని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.